ప్రభుత్వం నుంచి సామాజిక పెన్షన్లు పొందుతున్న వృద్ధులు వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి పెన్షన్ అందేలా చూడాలి అంటూ ఆత్మకూరు మండలం ఎంపీడీఓ శివ వరప్రసాద్ వర్మను శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి కోరారు. వాలంటీర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ల పంపిణీ చేయించాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎండీఓ శివప్రసాద్ వర్మ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలను అందాయని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వడాన్ని టీడీపీ పార్టీ అడ్డుకోలేదని అన్నారు. వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెన్షన్లు పంచడాన్ని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని ఆగ్రహించారు. పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అందించాలని మాత్రమే తాము కోరుకున్నామని ఆయన వెల్లడించారు. ఏర్పాటు చేసుకొని వాలంటరీ వ్యవస్థను ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకొని అనేక రకాలుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మరి ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాలు, పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విషయం చిమ్ముతూ తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద, అందరి మీద విషయం చిమ్ముతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వీళ్ళే అడ్డుకున్నారు, పెన్షన్ ఇవ్వకుండా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా వీళ్ళను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అసలు పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదట పెట్టిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1983లో మళ్ళీ ఎన్టీ రామారావు గారే ఈ పెన్షన్ కార్యక్రమం పెట్టినారు. నాకు తెలిసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత ఉంటుందో, ఈరోజు ఆయనకు 45 ఏళ్ళు 46 ఏళ్ళు ఉన్నాయి. మరి 1983 సంవత్సరం కింద లెక్కేసుకుంటే ఆయన వయసు ఎంత? ఆయన నిక్కర్లు కట్టుకునే వయసులో ఈ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టింది. దాని తర్వాత ఆ రోజులో 35 రూపాయలు ఇచ్చిన తర్వాత 75 రూపాయలు చేసినారు. తర్వాత వీళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 200 రూపాయలు ఇచ్చినారు. మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ చేయడం జరిగింది. మరి అందరికి కూడా గతంలో అంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 42 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, పెన్షన్లు తెలుగుదేశం పార్టీ వస్తే పెన్షన్లు ఇవ్వదు, అవునా, మేము ఇంటింటికి తెచ్చిస్తున్నాము, వీళ్ళు వచ్చేస్తే ఆపేస్తారు అని చెప్పేసి ఈరోజు మా మీద విషయం చిమ్మిస్తూ ఈరోజు పెన్షన్ జరగడానికి వీలు లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ, మిత్రపక్ష పార్టీలైన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అని చెప్పేసి మాట్లాడినారు. మేము కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు అధికారులు కూడా నిన్ననే చీఫ్ సెక్రటరీ గారికి కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినాయకులంతా కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే సచివాలయ సిబ్బంది కానీ, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు సెక్రటరియట్ నుంచి మన ప్రతి గ్రామంలో సెక్రటరియట్ కార్యాలయం ఉంది, గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది. గతంలో సెక్రటరీలే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే వ్యవస్థ ద్వారా, దానికి తోడు ఇప్పుడు సచివాలయ కార్యక్రమాలు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి దాని నుంచి కూడా ఎంప్లాయీస్ అందరూ ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయండి. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, భర్తలు కోల్పోయిన కూడా కొంత బయటికి రాలేని పరిస్థితులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయండి అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి అన్ని ఎండిఓ ఆఫీసులలో, ప్రతి నియోజకవర్గంలోని అన్ని ఎండిఓ ఆఫీసులలో ఒక రిప్రజెంటేషన్ మేము ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మన శ్రీశైలం నియోజకవర్గంలో ఈరోజు ఆత్మకూరులో కూడా ఎండిఓ గారిని కలిసి నేను, నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కలిసి ఎండిఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బందితో, ఎందుకంటే వాళ్ళకు కూడా
ఆర్డర్స్ వచ్చినాయి, సచివాలయ సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమం చేయండి, బట్ ఏదైతే వాళ్ళ ఆఫీసులోనే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఆర్డర్స్ వచ్చినాయి. దాన్ని మేము అట్లా కాకుండా ఖచ్చితంగా మీరు మళ్ళీ పై అధికారుల దృష్టికి తీసుకుపోండి, ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, దాన్ని కూడా వాళ్ళు పై అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. ఈరోజు 2వ తారీఖు, అదే వాళ్ళ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రం డబ్బులు ఇమీడియట్గా వచ్చేస్తూ ఉండి ఇప్పటికి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఈరోజు 2వ తారీఖు, మళ్ళీ రేపు వస్తాయా? ఇప్పటి వరకు డబ్బులు ఎండిఓ గారు చెప్పినది ఏంటంటే మాకు ఇప్పటి వరకు డబ్బు ఇంకా జమ కాలేదు, మరి అది ఎప్పుడు జమ అయితే అప్పుడు పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. అంటే డబ్బును జమ కాకుండా, అధికారుల అకౌంట్లలో జమ కాకుండా డిలే చేసి ఏదైతే మా మిత్రపక్ష పార్టీలు ఉండో వీళ్ళన్నిటి మీద బురద జల్లే కార్యక్రమం వీళ్ళు పెట్టుకున్నారు.